ఎరా ఉత్తర భారతదేశం ప్రయాణం చేసి వచ్చిన వాడిని వెళ్ళి ఏం చూసావయ్యా అని అడిగితే కాశీ చూశాను, వారణాసి చూశానంటాడు. దక్షిణ భారతానికి వెళ్ళిన వాడిని ఏం చూసావయ్యా అని అడిగితే కన్యాకుమారి చూశాను, భద్రాచలం చూశాను గొప్పగా అంటాడు. ఇప్పుడు మనం రాయలసీమ నుంచి హైదరాబాద్ చూడ్డానికి వచ్చాం. ఊళ్ళో నువ్వు అక్కడ ఏం చూసావని అడిగితే నువ్వేం చెప్తావు? హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు చూసాను చెప్తా అన్న. నువ్వు అన్నా చార్మినార్ చూసానని చెప్తా అన్న. మరి నువ్వు? గోల్కొండ కోట చూసినని చెప్తా. నువ్వు? ఫిలిం సిటీ చూసినానని చెప్తా అన్న. అడచి అవన్నీ గొప్ప కాదురా, అవన్నీ ఉన్న చోటే ఉంటాయి. నన్ను అడగండి, నేను చెప్తా. అన్నా మరి నువ్వేం చూసినావన్నా? ఒక మగాణ్ణి చూశారని చెప్తా. చిరత పులి లాంటి దొరసామి రాజు ముందు నిలబడగలిగిన ఒక సింహాన్ని, సింహాచలాన్ని చూశానని గర్వంగా చెప్తా. మన డీసీపీ సింహాచలం, ప్లీజ్ కమాండర్. జడ్జిగా నా 20 ఏళ్ల సర్వీసులో ఏ నేరస్తుడు కూడా నేను నేరం చేశాను అని కోర్టులో ఒప్పుకోలేదు. అలాంటిది మన డీసీపీ సింహాచలం క్రిమినల్ సీతారామరాజు చేత నేరం ఒప్పుకునేలా చేయటమే కాకుండా న్యాయస్థానాన్ని నన్ను కూడా కాపాడాడు. హ్యాట్స్ ఆఫ్ టు యు సింహాచలం. సింహాచలానికి హ్యాట్స్ ఆఫ్ అంటే చట్టానికే హ్యాట్స్ ఆఫ్. సింహాచలం ప్లీజ్. అందరికీ నమస్కారం. సార్, ఇది నా గొప్పతనం కాదు. ఒక క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే ఒక ప్లేయరే బాగా ఆడితే సరిపోదు. 11 మంది ప్లేయర్స్ బాగా ఆడితేనే మ్యాచ్ గెలవగలుగుతాం. అలాగే నాతో పాటు నా సబార్డినేట్స్, నా సుపీరియర్స్, నా అసిస్టెంట్స్ అందరి సమిష్టి కృషితోటే ఈ సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్టే నా విజయం వెనుక నా భార్య ఉంది. ఎందుకంటే నా భార్య భయస్తురాలు కాదు, ధైర్యవంతురాలు. లాస్ట్ ఇయర్ నాకు కరీంనగర్ ఫారెస్ట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎటు వెళుతున్నాము కరీంనగరా అని అడగలేదు. అడవికి వెళుతున్న రాముడి వెంట వచ్చిన సీతల నాతో కరీంనగర్ ఫారెస్ట్కి వచ్చింది. అంతేగాని కరీంనగరా, అక్కడ అన్నలుంటారంట, మందుపాత్రలు ఉంటాయంట, మనకెందుకంటే ఈస్ట్ గోదావరో వెస్ట్ గోదావరో ట్రాన్స్ఫర్ చేయించుకొని హాయిగా ఉందామని నాకు పిరికి మందు నూరిపోయలేదు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. కొంతమందికి బాధ కలిగినప్పుడు ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు, బోర్ కొడితే సినిమాలకు వెళ్తారు. కానీ నేను మాత్రం బాధ కలిగినా బోర్ కొట్టినా నా ఇంటికే వెళ్తాను. నాకే సమస్య వచ్చినా నా భార్యతోనే షేర్ చేసుకుంటాను. తను నాకు ఫ్రెండ్లా గైడ్ చేస్తుందే తప్ప ఏనాడు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. గుడ్ గుడ్ గుడ్. సింహాచలం గారి మిసెస్ ని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కమాన్. సభకు నమస్కారం. నా భర్త సింహాచలం గారు చెప్పిందంతా అబద్ధమండి. నేనాయన మొదటి భార్యని కాదు, రెండవ భార్యని. ఆయన మొదటి భార్య డ్యూటీ. నా భర్త యూనిఫామ్ వేసుకోకపోతే తన ఒక్క కుటుంబాన్నే కాపాడాలనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే యూనిఫామ్ వేసుకుంటే ఎన్నో లక్షల కుటుంబాన్ని కాపాడారన్న గౌరవం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ సక్రమంగా మెయింటైన్ అవుతుందో అదే నా భర్త అడ్రస్ అని సగర్వంగా చెప్పుకుంటాను. ఇంతమంది మెచ్చుకునే ఇంత గొప్ప స్థానంలో నా భర్త ఉన్నప్పుడు ఒక భార్యగా ఇంకేం కావాలండి? ఇలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అయితే ఈ అవార్డు మీ ఇద్దరిది. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా పల్లె కన్నీరు పెడుతుందో